నమస్కారం. క్యాన్సర్ ఈ మాట వినగానే మనసులో ఎన్నో సందేహాలు భయాలు కలుగుతాయి కదా. అయితే స్వస్థత అనేది కేవలం బయటనుంచి వచ్చే చికిత్స మాత్రమే కాదండోయ్. మన లోపల మనలోనే ఉన్న శక్తిని మేల్కొల్పే ఒక కొత్త మార్గాన్ని మనం కలిసి అర్థం చేసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన ప్రయాణంలోకి అడుగు పెడదాం రండి. ఒక్కసారి ఈ మాటలు వినండి. మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న సహజమైన స్వస్థత శక్తే మనల్ని ఆరోగ్యంగా మార్చడంలో అతి పెద్ద శక్తి. ఎంత అద్భుతమైన ఆలోచన కదా. అంటే హీలింగ్ అనేది మనం ఎక్కడ్నుంచో తెచ్చుకునేది కాదు, అది మనలోనే ఉంది, మన సొంతం. మన ఫోకస్ అంతా బయట జరిగే పోరాటం మీద కాకుండా లోపల ఉన్న మన బలం వైపు మళ్లించాలన్నమాట. ఒక క్షణం ఆలోచించండి. స్వస్థత అంటే కేవలం మందులు ట్రీట్మెంట్లు మాత్రమే కాకపోతే ఇంకేమైనా ఉంటే? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే ఆరోగ్యమంటే జబ్బు లేకపోవడం మాత్రమే కాదు, అస్సలు కాదు. అది మన మనసు, మన శరీరం, ఇంకా మన అలవాట్ల మధ్య ఒక బ్యాలెన్స్, ఒక సామరస్యం. ఆ పూర్తి చిత్రాన్ని ఇప్పుడు మనం కలిసి చూద్దాం. చూడండి, క్యాన్సర్ నిర్ధారణ అనేది ఒక్క వ్యక్తి కథ కాదు, అది మొత్తం కుటుంబంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ముందుగా ఈ ప్రయాణంలో చాలామంది ఎదుర్కొనే కొన్ని సాధారణ అనుభవాల గురించి, ఆ భావాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఒంటరి కాదని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అనే దానిపై క్లారిటీ లేకపోవడం, మళ్లీ తిరగబెడుతుందేమన్న భయం, లోపల చెప్పలేని ఒత్తిడి, ఆందోళన, కొన్నిసార్లు ఏమీ చెయ్యలేమన్న నిస్సహాయత, ఇవన్నీ చాలామంది ఎదుర్కొనేవే. దానికి తోడు ఏం తినాలో, ఏం తినకూడదో, ఎలా జీవించాలో ఒకటే కన్ఫ్యూజన్. కేవలం మందుల మీదే ఆధారపడటం, ఇవన్నీ ఈ జర్నీని ఇంకా కష్టంగా మారుస్తాయి. కానీ ఈ ఫీలింగ్స్ని మనం గుర్తించగలిగితే అదే మన హీలింగ్ వైపు వేసే మొదటి అడుగు. సరే, ఈ సవాళ్లన్నీ ఉన్నాయి, కానీ వీటన్నిటి మధ్యలోనే ఒక కొత్త దారి కూడా ఉంది. మన ఆరోగ్యం మన చేతిలోకి తీసుకునేందుకు, మనల్ని మనం శక్తివంతంగా మార్చుకునేందుకు ఒక కొత్త దారి. ఆ కొత్త దృక్పథమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్ చూడండి, 70%. ఇది చాలా పవర్ఫుల్ నంబర్. ఎందుకంటే 70% కంటే ఎక్కువ క్యాన్సర్లు కేవలం మన జన్యువుల వల్ల వచ్చేవి కాదట. మన జీవనశైలి, మనం నివసించే వాతావరణం, వీటికి సంబంధించినవి. అంటే దీని అర్థమేంటి? మన ఆరోగ్యం మీద మనకు కంట్రోల్ ఉంది. మనం అనుకున్నదానికంటే చాలా ఎక్కువ కంట్రోల్ ఉంది. మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనులు నిజంగా ఒక మార్పును తీసుకురాగలవు. మరి ఆ కంట్రోల్ని ఎలా సాధించాలి? దానికే ఇమ్యూన్ రీహాబిలిటేషన్ అని పేరు. సింపుల్గా చెప్పాలంటే మన బాడీ లోపల ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ రీసెట్ చేయడం, రిపేర్ చేయడం, రీప్రోగ్రామ్ చేయడం అన్నమాట. ఇది మన లోపలున్న డాక్టర్ని నిద్రలేపి, హే నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పడం లాంటిది. క్యాన్సర్ని ఆరోగ్యంగా ఎదుర్కోవడానికి మన శరీరాన్నే మనం సిద్ధం చేసుకోవడం. ఓకే, ఈ ఇమ్యూన్ రీహాబిలిటేషన్ అనేది బాగుంది, కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? దానికోసం ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ ఉంది. అదే వెల్నెస్ ట్రయాంగిల్ లేదా ఆరోగ్య త్రికోణం. పేరుకు తగ్గట్లే ఇది మన ఆరోగ్యాన్ని నిలబెట్టే 3 ముఖ్యమైన స్తంభాల మీద ఫోకస్ చేస్తుంది. ఆ త్రికోణంలో మొదటిది మన మెదడు. ఆశ్చర్యంగా ఉందా? నిజమండి. మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన మానసిక స్థితి, ఇవన్నీ మన ఇమ్యూన్ సిస్టంతో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాయి. మన ఒత్తిడిని తగ్గించుకుని పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెడితే ఆటోమేటిక్గా మన బాడీ డిఫెన్స్ సిస్టమ్ కూడా బలంగా తయారవుతుంది. సో అసలైన హీలింగ్ మన మైండ్తోనే మొదలవుతుంది. ఇక రెండో పాయింట్, మన శరీరం. మన బాడీలో మనల్ని కాపాడే సైనికులుంటారు కదా, వాళ్లకి సరియైన ఆయుధాలు, మంచి శక్తినిచ్చే ఫుడ్ ఇవ్వాలి. అదెలా? సరి అయిన పోషణ, బాడీని క్లీన్ చేసే డిటాక్స్, ఇంకా సహజమైన పద్ధతుల ద్వారా. మన సైనికులకు మనం ఎంత మంచి సపోర్ట్ ఇస్తే వాళ్ళు అంత బలంగా పోరాడగలరు. ఇక మూడోది, చాలా చాలా ముఖ్యమైనది, మన ప్రవర్తన. అంటే మన రోజువారీ అలవాట్లు, మన నిద్ర, మన స్ట్రెస్ మేనేజ్మెంట్, మన ఎనర్జీ లెవెల్స్, వీటన్నింటి కోసం ఒక హెల్దీ రొటీన్ని సెట్ చేసుకోవాలి. మన బాడీకి రిపేర్ చేసుకోవడానికి టైం ఇవ్వాలి కదా. అందుకు మంచి నిద్ర, విశ్రాంతి చాలా అవసరం. మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే మన దీర్ఘకాలిక ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తాయి. సో చూశారుగా, ఇదే 3D ఫుల్ ప్రూఫ్ సొల్యూషన్. మెదడు అంటే మన ఆలోచనలు, శరీరం అంటే మన పోషణ, ప్రవర్తన అంటే మన అలవాట్లు. ఇవి 3 వేర్వేరు విషయాలు కాదు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఈ 3 కలిసినప్పుడే ఒక కంప్లీట్ హెల్త్ సిస్టమ్ తయారవుతుంది. నిజమైన, సంపూర్ణమైన స్వస్థతకు ఇదే అసలైన పునాది.
అంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది కేవలం శారీరక ఆరోగ్యం గురించి మాత్రమే కాదు. ఇది అంతకంటే చాలా ఎక్కువ. నా చేతుల్లో ఏమీ లేదు అన్న నిస్సహాయత ఫీలింగ్ నుంచి బయటకొచ్చి, ఇది నా ప్రయాణం, ఇందులో నేనొక యాక్టివ్ పార్ట్నర్ అని ఫీలవడం గురించి. ఒక రోడ్ మ్యాప్ లేకుండా ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? అంతా గందరగోళంగా, భయంగా, ఎటు వెళ్తున్నామో తెలియని నిస్సహాయతగా ఉంటుంది. కానీ ఈ 3D అప్రోచ్తో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మన చేతుల్లో కంట్రోలున్న ఫీలింగ్ వస్తుంది. ఒక ఆశ, ఒక ధైర్యం కలుగుతాయి. కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వస్తుంది. అప్పుడు మన హీలింగ్ జర్నీకి మనమే డ్రైవర్ అవుతాం. అల్టిమేట్ గోల్ ఇదే. మన హీలింగ్ జర్నీ మన కంట్రోల్లో ఉంది అని ఫీలవ్వడం. మన బాడీకున్న అద్భుతమైన హీలింగ్ పవర్ని నమ్మి దానికి కావలసిన సపోర్ట్ మనమివ్వడం. మన శ్రేయస్సుకు, మన ఆరోగ్యానికి ఇదే అసలైన దారి. ఇప్పటి వరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అవగాహనను ఆచరణలో పెట్టే సమయమొచ్చింది. మీ స్వస్థత ప్రయాణాన్ని ఒక గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టడానికి, ఆ మొదటి అడుగు వేయడానికి సిద్ధమవ్వండి. ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. అవగాహన చర్యగా మారినప్పుడు సాధికారత మొదలవుతుంది. కేవలం తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్ మాత్రమే. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే మన అసలైన హీలింగ్ జర్నీ మొదలవుతుంది. మీ ఈ ప్రయాణంలో నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి లేదా ఇంకా వివరంగా తెలుసుకోవడానికి ఇక్కడున్న సమాచారాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. మీకు అండగా నిలవడానికి, ఒక స్పష్టతని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గుర్తుంచుకోండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.